ఏం పేరన్నా మీ పేరు? నా పేరు మధు అంటారు లోకల్. ఏం చేస్తారు? నేను బిల్డర్ని. బిల్డర్‌గా చేస్తారు. రైట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో? 2000 నుంచి ఉన్నాం. 2000 అంటే ఆల్‌మోస్ట్ 25 ఇయర్స్. అంతేనా? ఆ. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ లోన్ అవుతుందని చెప్పేసి ఒక వార్త రియల్ ఎస్టేట్ వినిపిస్తుంది. అనేది ప్రభుత్వ నిర్ణయాల మీద ఆధారపడి ఉండే దీపం. అంతే. ఆ గాలి గట్టిగా వీసిందనుక ఆరిపోతుంది. హ్మ్. దాన్ని రియల్ ఎస్టేట్ని ఎంత స్మూత్గా హ్యాండిల్ చేసి దాన్ని బతకనిస్తే బతుకుతుంది, 10 మందికి నీడనిస్తుంది. హ్మ్. మొక్కలో ఉండంగానే తినేస్తే ఏం చేయలేము. హ్మ్. రియల్ ఎస్టేట్ ముఖ్యమైన సంస్థ ప్రభుత్వమే. హ్మ్. రియల్ ఎస్టేట్ కుదేలు కావడానికి మెయిన్ కారణము ప్రభుత్వమే. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కొత్త ప్రాజెక్టులు ఏం లేవు, హ్మ్. కొత్తగా వచ్చిన కంపెనీలు కూడా ఏం లేవు. హ్మ్. ఉపాధి కోల్పోవడం వల్ల ప్రజలు ఉపాధి ఎప్పుడైతే కోల్పోతారో రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. హ్మ్. ఎవరి దగ్గర అయితే ఆదాయం ఉంటుందో వాళ్ళు మాత్రమే కొనుగోలు చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్లో ఏదో రూపాయికి 2 రూపాయలకి 3 రూపాయలకి కొనే సరుకులు కాదు, హ్మ్. ఏదైనా లక్షల్లో ఉంటుంది. ఒక వ్యక్తి మొత్తం జీవితంలో సంపాదించిన డబ్బు 2/3 ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే వెచ్చిస్తాడు. అవును. దానివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఇంతమంది బతికే అవకాశం ఉంది. ఈ రంగాన్ని పట్టుకొని ఇంతమంది బతుకుతున్నారంటే ప్రతి మనిషి వాడు సంపాదించే మనీలో 2/3 ఈ రంగం మీద వెచ్చిస్తాడు. కాబట్టి ఇంతమందికి ఉపాధి దొరుకుతుంది. హ్మ్. దీన్ని ప్రభుత్వమే కుదేలు చేసింది. హుహు. ప్రభుత్వ నిర్ణయాలే ఈ సమస్యకు కారణం. హ్మ్. గత ప్రభుత్వం ఏమంటే అప్పు చేసిందో డబ్బులు అయితే ఏదో ఒక ప్రాజెక్ట్ రూపంలో మార్కెట్లో పంపింగ్ చేసింది. హ్మ్. అది పంపింగ్ చేయడం వల్ల అన్ని విధాలుగా అన్ని వర్గాలకి అన్ని విధాలుగా మనీ చేరింది. హ్మ్. ఆ మనీ అనేది ఎక్కడ ఒక చోట పంపింగ్ చేసినా వాటర్ మొత్తం పంపింగ్ అయినట్టు హ్మ్. మనీ కూడా అట్లా ఫ్లో అయింది. హ్మ్. ఒక బ్రిడ్జి కట్టడం కానీ, ఒక ఫ్లేవర్ కట్టడం కానీ, ఒక కంపెనీ రావటం కానీ, ఒక ఏదైనా సెజ్ క్రియేట్ చేయటం కానీ, ఒకటి ఏదైనా ఏరియాని డెవలప్మెంట్ చేయటం కానీ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి లేదు. హ్మ్. అంతకుముందే మనీ పంపింగ్ చేసింది కేసీఆర్, కేటీఆర్ ఆటో ఇటో ఆల్చల్ చేసారు. హ్మ్. ఆ రేస్ అని ఈ రేస్ అని పెట్టిరు, వచ్చింది. హ్మ్. ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే ఉన్న పైసలే లేవు మార్కెట్లో, ప్రభుత్వం దగ్గర మనీ లేదు, ప్రభుత్వం ఏం ఇయ్యదు, ఏం సాయం చేయదు అనే వాడు ఎప్పుడైతే పబ్లిక్ వచ్చిందో పబ్లిక్ నిరుత్సాహపడిపోయారు. ఏ ఇన్వెస్టర్ ఉన్నా మనం పెట్టిన పెట్టుబడికి డబ్బు వస్తలేదని ఎవ్వడు ముందుకొచ్చి ఏది కొంటలేడు. ఒక ఇన్వెస్టర్, ఒక బిల్డరు, ఒకటి సంస్థ ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్ వర్కర్ వరకు దగ్గర ఒక 20,000 మందికి 30,000 మందికి మనకి ఉపాధి అనేది క్రియేట్ అవుతుంది, దొరికేది వాస్తవం. అటు ఇటుకలు కానీ, ఇటు సిమెంట్ కానీ, ఇటు స్టీల్ కానీ, ఇటు ఏ వస్తువైనా ఒక ఇల్లు కట్టాలంటే ఒక 18-19 ఇల్లు ఐటమ్స్ అనేది ఫ్లో అవుతాయి. ఆ 18 మందికి ఇంకొక 2,000 మంది యాడ్ అవుతారు. ఒక్కొక్క ఐటమ్కి ఒక ఇల్లు కడితేనే 40 లక్షలు ఫ్లో అయిందంటే ఒక్కొక్కడికి 30,000 వేసుకున్నా ఎన్ని నెలలు బతుకుతాడు? ఒక్కడు 6 నెలల నుంచి సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి. అది బంద్ అయింది. దేని వల్ల బంద్ అయింది? గవర్నమెంట్ చర్యల వల్ల బంద్ అయింది. దీనికి సంబంధించిన దాంట్లో గతంలో మీరు 2.5 దశాబ్దాలుగా మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు మధు గారు. అంటే ఈ గవర్నమెంట్ రాకముందుకు ఒక నెలకు కానీ మీరు ఒక టర్న్ ఓవర్ ఎట్లా వేసుకుంటారు? 6 మంత్స్కి వేసుకుంటారా లేకపోతే 1 ఇయర్కి వేసుకుంటారా? మేము ఏ ప్రాజెక్ట్ చేసినా 1 ఇయర్ అయితే, 6 మంత్స్ నుంచి 1 ఇయర్ అయితే. 1 ఇయర్ అయితే ఇల్లు కట్టాలంటే 6 మంత్స్ అయితే, అమ్మడానికి 1 ఇయర్. ఎన్ని యూనిట్లు కట్టేటోళ్ళు ఒక సంవత్సరానికి? 10 కట్టేవాళ్ళం, 12 కట్టేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి 2-3 కూడా దిక్కులేదు. అంటే జనాల నుంచి కొనట్లేదా లేకపోతే మార్కెట్కి సంబంధించిన ఫ్లో లేదా? ఇదివరకు ఫ్లో అంటే మనీ ఫ్లో లేకపోవడం వల్ల ఎవరి దగ్గర కూడా సఫిషియెంట్ మనీ లేదు, ఒకటి కారణం. రెండోది హైదరాబాద్లో ఉండే వనరులు పుష్కలంగా ఉన్నా హైదరాబాద్ని డెవలప్ చేస్తామనే కాన్సెప్ట్ తక్కువ ఉన్నది. ఆల్రెడీ విలేజ్లో ప్రతి వానికి ఇల్లు ఉంటుంది కాదు, కొత్త ఇల్లు కొన్న వాళ్ళని ఎవడొస్తాడు? ప్రతి వ్యక్తికి ఊరు నుంచి వచ్చిన వాడికి హైదరాబాద్లో కొత్త ఇల్లు కావాలి, కొత్త జాబ్ వస్తుంది అనే వాడు ఎప్పుడైతే జాబ్ వస్తుందో వాడు 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒక అపార్ట్మెంట్ వచ్చిన ఫ్లాట్ లేకపోతే చిన్న ఇల్లు ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేస్తాడు. లేకపోతే వాళ్ళ ఇల్లు అక్కడ ఏమన్నా ప్రాపర్టీ ఉన్నా అది తీసి ఇక్కడ కొనడానికి వస్తాడు. దానివల్ల ఏమవుతుంది? బిజినెస్ రొటేషన్ అవుతుంది, టర్న్ ఓవర్ అవుతుంది, ప్రతి వాళ్ళకి మనీ వస్తుంది. ఒక వ్యక్తి 10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొన్నాడంటే వాటికి కమిషన్ వస్తుంది, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ఇటు రెవెన్యూ పెరుగుతుంది, డాక్యుమెంట్ రైటర్ పెరుగుతాడు. ఇట్లా ప్రతి వానికి అవకాశం ఉంటుంది. జిరాక్స్ వాడికి జిరాక్స్ వస్తుంది, ఫోటో వాడికి ఫోటో వస్తుంది. ప్రతి వానికి ఒక ఉపాధి అనేది క్రియేట్ అవుతుంది. అదే వ్యవస్థ బంద్ అయినప్పుడు ఎవరికి ఏం రాదు, అవాదమైన ఎవరు లేదు. ఇప్పుడు నువ్వు ఉపాధి అనేది ఎప్పుడైతే కల్పించడం మానేస్తావో
ఒకరి మీద ఒకరు అందరూ ఇరుకుపడతారు. అవును. ఆ తర్వాత ప్రభుత్వమే ఉండదు. మీరు చేసే పని ఏంది? ఇల్లు కడుతుంటే హైడ్రా వస్తుంది అని అంటారు. వాడెవడు కొంటలేడు. ఉన్న ఇల్లులే కొలగొడుతున్నప్పుడు వాడిప్పుడు ఒక వ్యక్తి దగ్గర 50 లక్షలు ఉన్నాయి. 50 లక్షలు పెట్టి ఇల్లు కొడుకున్నాడు. వాడు ఇన్స్టాల్మెంట్ కడుతున్నాడు. దర్పుదాలి మన ముందమ్మ వాడదా, పర్మిషన్ ఇచ్చిన వాడదా, తప్పుడు రెవెన్యూ వాడదా, 4 డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ లేక ఆ ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు ఈ 50 లక్షలు మేక్ చేస్తానికి వాడు ఆలోచిస్తాడా, లేకపోతే కొత్త ఇల్లు ఎవడన్నా కొనడానికి వస్తాడా? వాడి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ? ఇప్పుడు ఎవడికి కట్టాలి? ఫస్ట్ బ్యాంక్ వాడికి కట్టాలన్నా, మళ్ళీ కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా, వాడు ఎట్లకెళ్ళి రియల్ అవుతాడు? వాడు ఒక్కడి వల్ల వాళ్ళ కుటుంబంలో ఉన్న 10 మంది వానికి హెల్ప్ చేయాల్సి వస్తుంది. 10 మంది కొనరు. ఇప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. ఒక్కడు కొంటేనే 10 మంది బతుకుతారు. 10 మంది కొంటలేదు, ఇప్పుడు 100 మంది సఫర్ అవుతారు కదా. అట్లా మార్కెట్ డల్ అవుతుంది మొత్తం టోటల్. ఇరానికి సంబంధించి గతంలో ధరణి అని కొన్ని సమస్యలు ఉన్నాయి, చాలా మంది ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి, దీనివల్ల పెట్టొద్దు అని చెప్పి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మాట్లాడారు. తర్వాత ఇప్పుడు కొత్తగా భూభారతి అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చారు. దీనివల్ల ఏమన్నా ప్లస్ కాలేదా? ఏముందన్న కాపీ పేస్ట్ అంతే, పేరు ఒకటి మారింది. ఏమన్నా ప్రజల సమస్యలు తీరినాయా? కాపీ పేస్ట్ అంతే. అది పేరు ఒకటి తీసి ఈ పేరు పెట్టారు, ఎంగ్లం ఒకటి చేంజ్ చేశారు. ఏమన్నా అప్పుడున్న సమస్యలు ఏమన్నా తీరినాయా? ఒకటి మెయిన్ సమస్య ఇప్పుడు ఏంది, ఎవడైనా ఒక 8 గుంటలు ఉన్న ఒక తండ్రి ఉన్నాడు, నలుగురికి ముగ్గురు పిల్లలకు 2 పిల్లలకు సంఘం 4 గుంటలు రిజిస్ట్రేషన్ చేశాడు. దానికి పర్మిషన్ వస్తలే. వాడు ఇల్లు కడతానే కదా మార్కెట్ లో ఫ్లో అయ్యేది మనీ. వాడి దగ్గర అసలు వీళ్ళు నిర్ణయాలు ఇంతకు ముందు తీసుకున్న సమస్యల్ని వీళ్ళు రెక్టిఫై చేయాలి. భూభారతి ఎందుకు తెచ్చారు? ఉన్న చట్టాన్ని మనం రెక్టిఫికేషన్ ఎందుకు చేసినాము, మేము ఎందుకు మార్చినాం? దాంట్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి. ఏం సమస్యలు ఉన్నాయి? పర్మిషన్ ఇస్తలేరు. అంతకుముందు 3 గుంటలు ఉన్న దానికి పర్మిషన్ ఇస్తలేరు. 2002లో కేసీఆర్ చేసిన చట్టం ఏంది? 2000 తర్వాత ఎవడైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే గుంటల్లో దానికి పర్మిషన్ ఇవ్వనని పెట్టారు. ఇప్పుడు అన్ని అట్లనే ఉన్నాయి చాలా వరకు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? ఇటు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అన్నా చేయాలి, లేకపోతే లేఅవుట్కి పర్మిషన్ అని ఇవ్వాలి, రుసుమన్న చెల్లించి ఏదైనా ముందుకు తీసుకుపోవాలి. దాన్ని అట్లనే పెట్టరు. వాడు కట్టడు, కొన్నాడు. కొంటే ఇంకేం చేయాలి? వాళ్ళ పిల్లలకో ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. వాళ్ళ పిల్లలు ట్రాన్సాక్షన్ చేస్తే మనం సొసైటీ ఎట్లా బాగుపడుతుంది? సొసైటీ ఏం బాగుపడుతుంది? ఎట్లా బాగుపడుతుంది? ఇప్పుడు ఏదైనా ఒక ముఖ్యమంత్రిని ఎందుకు ఎన్నుకుంటాం? మంత్రిని ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళు మన సేవకులనే పెట్టుకుంటాం కదా. ఎవరి డబ్బులు? మన డబ్బులు. ప్రతి వ్యక్తి వాడు రోడ్డు వాడు వేసుకోలేడు, వాడు డ్రైనేజ్ వాడు వేసుకోలేడు, వాడు కరెంట్ వాడు వేసుకోలేడు. ఒక వ్యవస్థను చేసుకోలేదు. ఒక వ్యవస్థను ఒకటిని క్రియేట్ చేసి వాడిని ఒక ముఖ్యమంత్రిని పెట్టి, కొంతమంది మంత్రులను పెట్టి, కొంతమంది ఎమ్మెల్యేని పెట్టి, వాళ్ళ కింద సెక్రటరీలు ఏంది, ఐఏఎస్ ఆఫీసర్లు ఏంది, ఐపీఎస్ ఆఫీసర్, వీళ్ళందరూ దేనికోసం ఉన్నారు? సమస్యలు, సొసైటీలు ఏం సమస్యలు ఉన్నాయి వీళ్ళకి? మళ్ళా ఒక ఎస్కార్ట్లు, మళ్ళీ టీవీ ఆఫీసర్లు, వీళ్ళందరూ మరి ఏం సమాచారం ఇస్తారు? మరి మార్కెట్లో జనాలు ఎట్లా బతుకుతారు? మీ ప్రభుత్వాలు ఉన్నది దేనికోసం? కూర్చొని ఏసీలో కూర్చొని వడ్డీలు కట్టడానికి, ముందు చేసిన అప్పులు తీర్చడానికి, లేదా కొత్త అప్పులు చేస్తుంటే వడ్డీలు కట్టడానికి, దీనికోసమా? లేకపోతే కమిషన్ల కోసమా? దేనికోసం ఉన్నట్టు? సమస్య ఇంతకు ముందు భూభారతిలో కొత్తగా తీసుకొచ్చి ఈ సమస్యలు క్రియేట్ చేసి ఈ సమస్యల్ని రెక్టిఫై చేసినాం అన్నట్టు 10 ఉన్నాయా ఏమన్నా? గతంలో పెద్ద వెంచర్స్ అంటే మీరు రియాలిటీ రంగానికి సంబంధించిన దాంట్లో కన్స్ట్రక్షన్ రంగాల నుంచి పెద్ద వెంచర్స్ కనపడే చుట్టుపక్కల విల్లాలు అయితేనేది, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ అయితేనేది, పర్టికులర్గా రివర్ వ్యూ అని చెప్పేసి ఇవన్నీ ఉండే. ఇప్పుడు ఉన్నాయా? కనపడుతున్నాయా? రివర్ వ్యూ అంటే ఫస్ట్ రివర్ దగ్గర కొనాలంటే, రివర్ దగ్గర పోవాలంటే భయపడి వస్తారు, కొడతారు. రివర్ కనపడింది అంటే ఇడు ఎవడు రాబాయి నాకు చూపించిన ప్లాట్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు పర్మిషన్ ఉందన్నా కానీ పర్మిషన్ ఎవడిచ్చిండు? ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వస్తుంది, వాడు పర్మిషన్ హైడ్రా అనే ఒక సంస్థ వస్తుంది, ఈ పర్మిషన్ రద్దు అంటది, ఈ పర్మిషన్ ఇచ్చింది కాదంటది. మరి ఇచ్చిన సంగతి తెలియదు, మేమైతే కొలగొడతామంటది. అప్పుడు ఎవరు కొంటారు? ఇప్పుడు సమస్య గవర్నమెంట్ క్రియేట్ చేసింది, గవర్నమెంట్ రెక్టిఫై చేసే స్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు ఫుల్ బిజీ. ఎవడన్నా రిపోర్ట్ ఇస్తున్నారంటే ఎవరు రిపోర్ట్ ఇస్తారో ఎవరికి అర్థం కాదు. ప్రజల దగ్గరకు వచ్చి ఏమన్నా బ్యాక్ యూస్ తీసుకునే మొగోళ్ళు ఎవరు లేరు. దానికి ఒక వ్యవస్థ అనేది లేదు. ఇప్పుడు కొత్తగా ఏ వ్యవస్థలోనైనా ప్రతి 6 నెలలకి ఏదో ఒక సమస్య పుడుతుంది. ఆ సమస్య నీకు తీసుకుపోయి పైదాకా తీసుకుపోయి సాల్వ్ చేసే వ్యవస్థ ఏమన్నా ఉందా? కొత్త గవర్నమెంట్లో ఏమన్నా ఉందా? రైట్. ఇదే విషయానికి సంబంధించి ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉంది హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ మీద. అంటే పర్టికులర్గా ఇక్కడ కొంచెం రియల్ ఎస్టేట్ రంగం లేదు, అసలు డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వం కొంచెం అప్పుల పాలైంది అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఒక ఇంటికి పెద్ద ఉన్నప్పుడు ఏం చేయాలి? రైట్, ఇల్లు నీ చేతిలో పెట్టినప్పుడు కష్టమో నిష్ఠురమో నడపాలి, ఎట్లా ఆదాయ వనరులు పెంచుకోవాలనే అవసరాన్ని మనం తీసుకోవాలి. రైట్. ఈ నేపథ్యంలో కూడా పర్టికులర్ ఏంటంటే అసలు కనీసం జరగాల్సిన ప్రభుత్వం నుంచి
ఒక ఇనిషియేటివ్ జరగట్లేదు, పర్టికులర్లీ రియల్ ఎస్టేట్ రంగం మీద, పర్టికులర్లీ కన్స్ట్రక్షన్ రంగం మీద. ఆ ఇనిషియేటివ్ తీసుకునేటందుకు ఈ ప్రభుత్వం ముందుకు పోవడం లేదు, అసలు ఈ ప్రభుత్వ పెద్దలు కూడా ఆసక్తి చూపించట్లేదు అని చెప్పేసి ఒక బాధ వినపడుతుంది. ఇది నిజమా? ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సెల్ఫ్ లెగాలి. సెల్ఫ్ అంటే కనీసం ఒక ఉపాధి కోసం కొంత అమౌంట్ అనేది రిలీజ్ చేయాలి. అవును. ఆ స్థితిలో గవర్నమెంట్ లేదు. ఒక మోటార్ సైకిల్ స్టార్ట్ కావాలన్నా సెల్ఫ్ అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా బండి నడుస్తుంది. సెల్ఫ్ స్టార్ట్ అయితే బండికి పోతుంది. సెల్ఫ్ స్టార్ట్ అంటే అదే ఆర్థిక వ్యవస్థలో సెల్ఫ్ స్టార్ట్ కావాలంటే కొంత అమౌంట్ వెచ్చించి దేన్ని ఒక దాన్ని ప్రాజెక్ట్ ముందుకు తీసుకుపోవాలి. అవును. తీసుకుపోయినప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం. ఏది కొత్త థాట్ లేదు, కొత్త కంపెనీ లేదు, కొత్తది ఏది వ్యవస్థ లేదు, కొత్త ఆల్చల్ ఏది లేదు. ఉన్న దాని మీదనే రెవెన్యూ జనరేట్ కావాలంటే కాదు. కొత్తగా ఇప్పుడు నేను ఒక వ్యక్తి ఒక 10,000 రూపాయలు సంపాదిస్తే అదే 10,000 నెక్స్ట్ మంత్ సంపాదించాడు అనుకో, ఏం బెనిఫిట్ ఉంటుంది? నెక్స్ట్ మంత్ 15,000 12,000 సంపాదించగలిగితేనే కదా ముందు. అదే గ్రోత్. గవర్నమెంట్ కూడా రెవెన్యూ ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ లో వచ్చే రెవెన్యూ చాలా వరకు ఆగిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు 4,000 5,000 వచ్చేది. 25% కూడా ఇప్పుడు రెవెన్యూ దీని నుంచి వచ్చేది. దీని రెవెన్యూ ఆగిపోయింది. దీని రెవెన్యూ క్రియేట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవాలి కదా. మీరందరూ ఐపీఎస్ అధికారులు, ఆ అధికారులు, ఈ అధికారులు పెట్టుకున్నది ఎందుకు? ఏదో ఒకటి చేయాలని కదా. ఏది చేయాలని ప్రజల నుంచే వస్తారు. అడిగితే ఎవరైనా చెప్తారు. ఏం చేయగలుగుతారంటే 10 మందిని ఎంక్వైరీ చేస్తే ఒకటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. అందరికి సంబంధించిన మంచి విషయం ఏదన్నా ముందుకు తీసుకుపోతేనే కదా మన మార్కెట్ అనేది పెరిగేది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నాయకుడికైనా ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉండాలి. మీకుందా? సీఎం కింద ఏదో వాళ్ళని తిట్టడం, వీళ్ళని పొగడటం కాదు కదా. ప్రజల ఆర్థిక వ్యవస్థ ఏంది, వాళ్ళ అభివృద్ధి ఏంది, వాళ్ళకి ఉద్యోగాలు ఏంది, వాళ్ళ తిండి ఏంది, వాళ్ళ తిప్పలేంది. నువ్వేదో 25 కేజీలు బియ్యం ఇచ్చినంత మాత్రం అయిపోతుందా? 25 కేజీలు ఇచ్చేస్తే మన గుడ్డుగా కట్టుకోవడానికి గుడ్డ ఏంది, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వ్యవస్థ ఏంది, ఉండడానికి ఇల్లులు ఏంది. ఏదో పనికి మాలిన వాళ్ళకి 2-3 ఇల్లులు ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకుంటారు. మళ్ళీ వ్యవస్థలో మళ్ళీ మామూలు ఇవ్వడం. వ్యవస్థలో ఇల్లు ఇవ్వటము, పొలం ఇవ్వటము, బియ్యం ఇవ్వటం కాదు. వాడు స్వశక్తిగా పనిచేసి ఏదైనా సంపాదించి వాడు ఏదైనా బతికి బట్టగట్టేటట్టు చేయగలిగేదే ప్రభుత్వం. ప్రతిదీ ప్రభుత్వమే ఉచితాలు ఇచ్చుకుంటా పోతే సమస్య తర్వాత అన్నం కూడా తినలేని పరిస్థితి అవుతుంది. ప్రతిదీ కుక్కని రోజు కట్టేసి అన్నం పెడుతుంటే అది అన్నం కూడా ఎత్తుకోదు, తినలేదు. గుడ్డి కుక్కకో లేకపోతే పనికిరాని వాళ్ళకో ముసలి వాళ్ళకో ఏమన్నా సల్వ్ చేస్తే బెస్ట్. కానీ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటా పోయినా అనుకో, తలకాయ ఉన్నోడికి అలా ఇప్పుడు ఉచితం ఇచ్చుకుంటా పోయినాం అనుకో, నీ దగ్గర మనీ ఏముంది? ఒక వ్యక్తి 5 మంది కుటుంబాన్ని పోషించడమే కష్టం. ఒక మొత్తం వ్యవస్థలో 5 కోట్ల మంది జనాల్ని ఒక్కొక్కరికి నెలకి 5,000 6,000 ఇచ్చుకుంటా పోతే నీ సంపాదన ఎంత? గవర్నమెంట్ సంపాదన ఎంత? నువ్వు ఇచ్చేది ఎంత? వచ్చేది ఎంత? నీకు వచ్చేది వడ్డీ ఎంత? నీకు ఆదాయం ఏ విధంగా వస్తుంది? ఎన్ని వనరులు ఉన్నాయి నీ దగ్గర? ఎన్ని సోర్స్ నుంచి నీకు ఇన్కమ్ వస్తుంది? నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? ముందోడు ఇచ్చిండు 10 కేజీలు, నేను 20 కేజీలు ఇస్తా. ముందోడు 10,000 ఇచ్చిండు, నేను 12,000 ఇస్తా. వాడు 2,000 ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తావు? కొన్ని ఏడికెళ్ళి తెచ్చిస్తావు? ఇవాళ భూమి ఉంది, తెలంగాణ భూమి ఉంది, అమ్మేస్తావు, కడతావు. రేపుడు పరిస్థితి ఏంది? రేపు ఎడికెళ్ళి వస్తాయి నీకు మనీ? మరి ఇవ్వద్దా సంక్షేమ పథకాలు ఇవ్వాలి? మరి ఎవడు అర్హుడు? ఎవడు కరెక్ట్గా అర్హుడు? ఎవరు? వానికి ఎవడిది లేనోడు, ఎవడు బాగుపడినాడు, ఎవడు తలకాయ లేనోడు, ఎవడు తిండి లేనోడు, వానికి ఎవరికి ఫిజికల్ ఎవిడెన్స్ లేదు, వానికి ఎవరికి ఆర్థికంగా ప్రాబ్లం ఉందో వానికి, ఆర్థికంగా ఉన్నవాడు అక్కడనే వస్తున్నాడు. ఎవరైతే ఎమ్మెల్యే చుట్టూ మినిస్టర్ చుట్టూ తిరిగే వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళేంది ఒక్కొక్కరికి 5-6 ఉన్నవాడికి 5-6 వస్తున్నాయి, లేనోడికి ఎవరు? అడుక్కునే వాళ్ళు ప్రతి స్ట్రీట్ లో 1-2 ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి అడుక్కుంటూనే ఉన్నారు. అంతే, వ్యవస్థలో మారలేదు. యాజ్ ఒక సీనియర్ బిల్డర్ గా ఈ వ్యవస్థ, ఈ గడ్డు కాలం ఇప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ రంగానికి అయితేనేది, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగానికి చాలా గడ్డు కాలం నడుస్తుంది కదా. ఇది బాగుపడాలంటే మీరు ఇచ్చే ఏమైనా సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇప్పుడు గడ్డు కాలం అంటే ఎవడైతే బాగా నీడెడ్ పర్సన్ ఉన్నాడో వాడు మాత్రమే కొంటున్నాడు. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరు కొంటలేదు. ఇదే వ్యవస్థ ఇట్లనే కంటిన్యూ అయిందనుకో, ఈ వ్యవస్థకి ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటంటే ఫస్ట్ మనం కరోనా వచ్చిన టైంలో ప్రతి వాడు సిటీకి పోయి జాబ్ చేసే ఒక ప్లేస్ లోకి వచ్చి జాబ్ చేసే పరిస్థితి ఉండే. ఇవాళ ఇంటర్నెట్ సౌకర్యాలు కానీ ఏది కానీ రావడం వల్ల విలేజ్ లో ఉండి కూడా జాబ్ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు కూడా పోవాల్సిన అవసరం కూడా లేదు. ఈయన ఉద్యోగంలో ఇంట్లోంచే చేసుకోవడం వల్ల చాలా ఇప్పుడు ఒకడు ట్రాన్స్పోర్ట్ పోయింది, ఒకటి మొబైల్ వ్యవస్థ పోతుంది, ఒకటి వేరే వ్యవస్థ పోతుంది.
అవి ఎట్లా చిన్న చిన్న అన్ని పోయి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరికి మనీ అనేది వస్తలేదు ఫ్రీక్వెంట్ అంతే. అని. రాకపోతే గవర్నమెంటే ప్రతి వానికి ఇల్లు కట్టించే పరిస్థితి ఉందా? ఇవ్వగలుగుతుందా? ఎవరికి కానీ ప్రతి వాడిని గవర్నమెంట్ పోషించే శక్తి ఉందా? ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఆదాయమే లేదు. నాకు ఆదాయం వస్తే నేను నీకు ట్యాక్సీ కడతా, నేను తింటా, నేను కట్టుకుంటా, నేను బతుకుతా, నేను చదువుకుంటా, నేను వైద్యం చూపించుకుంటా. ఏ రోజైతే ఏ వ్యవస్థలో అయితే ఉద్యోగము ఆరోగ్యము చూపించగలిగే వ్యవస్థ ఉంటే, విద్య ద్వారా ఉద్యోగాన్ని చూపించగలిగే వ్యవస్థ ఉందంటే, లేదంటే ఆరోగ్యం చెడిపోయిన ప్రతి వానికి ఆరోగ్యం చేయగలిగితే ఆ వ్యవస్థ ముందుకు పోతుంది. లేకపోతే కష్టం. ఇట్లనే ఉచితాలు ఇచ్చుకుంటే, అరే ఒక వ్యక్తి వికలాంగుడే ఉన్నాడు, వికలాంగుడికి ఏం చేయాలి? ఒక వ్యవస్థలో ఒక ఆఫీస్ ముందు ఒక చిన్న ఉపాధి చూపెట్టాలి. నువ్వు వానికి 10,000 20,000 ఇవ్వటం కాదు, ఉపాధి చూపెట్టాలి. ఉపాధి అంటే రేపు పొద్దున ఇప్పుడు వానికి 2 చేతులే ఉన్నాయి, 2 కాళ్ళు లేవు, వానికి ఏం చేయాలి? చేతులతో చేసే పని చూపెట్టాలి. గవర్నమెంట్ వ్యవస్థలే కానీ ప్రైవేట్ వ్యవస్థలే కానీ చూపెట్టాలి. చూపితే ఆ కుటుంబం బాగుపడుతుంది. నువ్వు 3,000 2,000 ఇచ్చేది ఏంటి? ఎన్ని రోజులు ఇస్తావు? నువ్వు ఎన్ని రోజులు ఇవ్వగలుగుతావు? ఇప్పుడు ఎన్ని రోజులు ఇచ్చినోడే ఇస్తూ ఉంటాడు, ఇచ్చినోడు ఇస్తూనే ఉంటాడు, తీసుకున్నోడు తీసుకుంటూనే ఉంటాడు. ఎన్ని రోజులు జరుగుతుంది? వ్యవస్థ ఎట్లా మారుతుంది? ఒక గుడ్డోడు కూడా ఇప్పుడు ఒక గుడ్డి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది, ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది అంటే దాని అర్థమైంది వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి కదా. అవకాశాలు వచ్చినప్పుడు అట్లాంటి వ్యక్తికి గవర్నమెంట్ చదువుకోవడానికి కానీ బతకడానికి కానీ సహాయం చేయాలి, కానీ ఉపాధి చూపెట్టాలి ఫస్ట్. నువ్వు ఎన్ని రోజులు ఇప్పుడు ఈ సంవత్సరం బతకడానికి ఏదో సౌకర్యాలు కల్పించినావు, ఒక ఇల్లు ఇచ్చినావు, కొన్ని బియ్యం ఇచ్చినావు, కొంత అమౌంట్ ఇచ్చినావు. నెక్స్ట్ ఇయర్ కూడా ఏదో అదే కంటిన్యూ చేస్తావా? ఆయన బతకేదంటే ఏర్పాటు చేయవాను? దాని గురించి ఆలోచించవా? ప్రతి వాళ్ళకి గవర్నమెంట్ ఒకటే, నేను గవర్నమెంట్ ఉద్యోగం కావాలి ప్రతి వాళ్ళ మైండ్లో నానుడి అయిపోయింది. వాళ్ళకి ఏమన్నా టెక్నికల్గా ఉండే పర్సన్స్కి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపెట్టాలి, ట్రైనింగ్ చూపెట్టాలి. ఏ ఫీల్డ్లలో తక్కువ ఉన్నాయి, ఎక్కడైతే ఉపాధి దొరికేటట్టుంది అంటే ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఏం చేయాలి? ఈ వ్యవస్థలో మనుషులు తక్కువ ఉన్నారు, ఈ మనుషుల్లో పని చేసుకోండి. ఫ్రీగా తినబెడుతున్నాము, ఫ్రీగా ఉద్యోగం ఇస్తున్నాము, ఫ్రీగా ఏదో డబ్బులు ఇస్తున్నాము అంటే వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? ఒక వ్యక్తి ఉన్నాడు ఇవాళ ఆ కుటుంబానికి ఒక 10,000 రూపాయలు 5,000 రూపాయలు గవర్నమెంట్ సాయం చేస్తుంది. ఈ మంత్కి గవర్నమెంట్ సాయం చేస్తుంది. ఇంకెన్ని సంవత్సరాలు చేస్తుంది? ఒక 50 సంవత్సరాలు చేస్తుందా? చేయగలుగుతుంది ఏ ప్రభుత్వమైనా? ఈ సంవత్సరం చేసినామంటే వచ్చే సంవత్సరం మన కాళ్ళ మీద వాడు బతికేటట్టు అవకాశం కల్పించాలిగా. ఒక వీడియో ఉంది, ఒక వీడియోకి ఇవాళ 3,000 రూపాయలు ఇస్తావు. ఎన్ని సంవత్సరాలు ఇస్తావు నువ్వు? ఒక 60 సంవత్సరాల తర్వాత వీడియోకి ఇచ్చినావు అంటే అర్థం ఉంది. ఒక 50 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు, 62 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఓపిక ఉండదు. ఓపిక ఉన్న వాళ్ళని కూడా చెక్ చేసి ఎవరికి ఓపిక ఉంది, ఎవరికి ఏమన్నా చేయగలిగే పరిస్థితి ఉంటే వాళ్ళకి పని చూపెట్టాలి. ఎప్పుడైతే మార్కెట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారో మార్కెట్ వ్యవస్థే ఖరాబ్ అవుతుంది. వాడు సంపాదించుకోలేడు, వాడు ఏ ఆర్థికమైన పని చేయలేనప్పుడు మార్కెట్లో మనీ క్రియేట్ కాదు. ఎప్పుడైతే మార్కెట్లో మనీ క్రియేట్ కాదో వ్యవస్థలన్నీ ల్యాప్స్ అవుతాయి. సంపాదించేవాడు 5 మంది ఒక ఫ్యామిలీలో ఉంటే ఒక్కడే సంపాదిస్తే ఎన్ని రోజులు సంపాదిస్తాడు? అవును, 5 మంది కూడా ఇప్పుడు వీడు ఒక 10,000 సంపాదిస్తే 5 మంది కూడా 2,000 3,000 సంపాదించే శక్తి వాళ్ళకి అవకాశాన్ని కల్పించిన రోజు మాత్రమే దేశం బాగుపడుతుంది.